నాబార్డ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ NABARD రిక్రూట్మెంట్ 2025 NABARD రిక్రూట్మెంట్ ఫర్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్. సో నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ వేకెన్సీస్. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 16 జూన్, లాస్ట్ డేట్ టు అప్లై 30 జూన్ 2025. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, లేదా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ డేటా సైంటిస్ట్, AI ఇంజనీర్, డేటా సైంటిస్ట్ కమ్ BI డెవలపర్, స్పెషలిస్ట్, డేటా మేనేజ్మెంట్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. సో ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అప్రాక్సిమేట్గా ఎవ్రీ పోస్ట్కి 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి డేటా సైంటిస్ట్, AI ఇంజనీర్కి 25 years to 35 years లోపు ఉండాలి. మ్యాండేటరీ క్రైటీరియా ఏంటంటే బీటెక్ వచ్చేసి మీరు ఫస్ట్ క్లాస్ డివిజన్లో ఉండాలి, లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, IT, లేదా డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, AI ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిగ్రీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా R and Pythonలో మీకు ఎక్స్పీరియన్స్, SQLలో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డేటా సైన్స్ వేకెన్సీస్ అండి. అండ్ ఇక్కడ AI ML ఎవరైతే బీటెక్ డిగ్రీ ఉంటుందో వారికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి డేటా ఇంజనీర్ 25 years to 35 years లోపు ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీటెక్ లేదా ఎంటెక్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ డిజైరబుల్ వచ్చేసి మీరు ఆర్కిల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ లేదా మైక్రోసాఫ్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఇంకా క్లౌడ్ సర్టిఫైడ్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు సర్టిఫికేషన్ ఉండాలి, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉండాలి, 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, డిపెండ్స్ అపాన్ డేటా, లేదా 3 to 5 ఎక్స్పీరియన్స్ ఇన్ BFSI సెక్టర్ విల్ బి ప్రిఫర్డ్. సో ఇక్కడ మీకు హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఉండాలి, SQL, PLSQL, ఆర్కిల్, MySQL. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండి, మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి డేటా సైంటిస్ట్ కమ్ BI డెవలపర్ 23 to 30 years లోపు ఉండాలి. సో ఇక్కడ కావాల్సిన అర్హత ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ లేదా IT లేదా డేటా సైన్స్ లేదా మెషిన్ లెర్నింగ్ ఇంకా AI ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా మాస్టర్స్ లేదా MTech, MCA చేసినా కూడా ఈ పర్టికులర్ డొమైన్లో మీరు యూ కెన్ అప్లై. బట్ మీకు 1 year ఆఫ్ పోస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి AI MLలో, అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. డేటా సైన్స్, AI MLలో 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు డేటా సైంటిస్ట్ కమ్ BI డెవలపర్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని స్కిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది, SQL, DDL, DML, DQL. సో ఈ పర్టికులర్ డొమైన్లో డేటాబేస్ అనాలిసిస్లో మీకు నాలెడ్జ్ ఉండి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ LLM, ML. సో ఈ పర్టికులర్ డొమైన్లో క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఇంకా HB, NFI, స్పార్క్, పిగ్, స్టార్మ్, ఫ్లూమ్. సో ఈ పర్టికులర్ డొమైన్ టూల్స్లో మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అండి, SME అంటారు. IT స్ట్రీమ్లో 30 to 40 years లోపు ఉండాలి, బట్ యూ నీడ్ టు హ్యావ్ 5 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అది కూడా మాస్టర్స్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఉండి. డేటా అనాలిసిస్, MIS, డాష్ బోర్డ్, పైవోట్, ఇది ఎక్సెల్లో, అడ్వాన్స్ ఎక్సెల్లో ఉంటుంది. డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడం, పైవోట్ టేబుల్, ఇంకా బార్ చార్ట్ అనాలిసిస్ కూడా ఉంటుంది. సో పవర్ BI కూడా ఉంటుంది. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు 5 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది నాబార్డ్లో, ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి, స్పెషలిస్ట్ ఆఫీసర్ వేకెన్సీ. సో ఇక్కడ మీకు ఒకవేళ CGPA ఉంటే పర్సంటేజ్ క్రైటీరియా ద్వారా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. CGPA పారామీటర్స్ ఇలా ఉంటాయి. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా ఉండడం జరుగుతుంది. 1:3 ప్రకారం ఇంటర్వ్యూ ద్వారా క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ బట్టి 1:3 ప్రకారం మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ SC, ST, PWD కేటగిరీ వారికి ఎటువంటి సో ఫీజు వచ్చేసి జస్ట్ ఇంటిమేషన్ ఛార్జెస్ 150 rupees. అండ్ అదర్ కేటగిరీ వారికి 850 rupees ఇస్ ద పే స్కేల్. అండ్ మోర్ ఓవర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డేటా సైంటిస్ట్ లేదా AI ఇంజనీరింగ్ ప్యాకేజ్ వచ్చేసి 21 to 30 lakhs ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ఇంటర్వ్యూ. దాన్ని బట్టి మిమ్మల్ని ఫర్దర్గా ప్యాకేజ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. బట్ మ్యాక్సిమం ప్యాకేజ్ 30 lakhs per annum అండి, డేటా సైంటిస్ట్, AI ఇంజనీర్. సో డేటా సైంటిస్ట్ కమ్ BI డెవలపర్కి జస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది, కాబట్టి 15 to 21 lakhs లోపు is the package. So 15 to 21 lakhs is the package. So highest package for data scientist come BI developer, just 1 year of experience ఉంటే 21 lakhs వరకు you can just crack for that interview. Specialist vacancies-కి SMEకి 12 to 15 lakhs. So data engineer-కి 18 to 27 lakhs. So ఇది number of vacancies as well as compensation
ఫర్ దిస్ డేటా సైంటిస్ట్. అండ్ మోర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి ఐదర్ 2 years లేదా 3 years అనేది ఉండడం జరుగుతుంది. దాన్ని ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. అప్రాక్సిమేట్లీ 5 years వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఫీల్డ్లో మీరు ఈ పర్టికులర్ డిగ్రీ ఉంటుందో జస్ట్ గో త్రూ ఇట్. అండ్ ఒకవేళ మీకు మంచి ప్యాకేజ్ అనిపిస్తే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి యూ కెన్ హ్యావ్ ప్లెథర్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో జస్ట్ గో త్రూ ఇట్ అండ్ యూ కెన్ జస్ట్ జాయిన్ దిస్ కంపెనీ. మీరు అప్లై చేయండి, జస్ట్ క్రాక్ ద ఇంటర్వ్యూ బేస్డ్ అపాన్ యువర్ ప్రయర్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. ఇప్పటి వరకు మన జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ తమ్నెల్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఎటువంటి జాబ్ అనేది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబుల్ ఉంటే జస్ట్ గో అండ్ గివ్ ఎ ట్రై, డెఫినెట్లీ గివ్ ఎ ట్రై. ఒకవేళ ఎలిజిబుల్ లేకపోతే ఎవరైతే బీటెక్ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ ఉన్నారో 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. యాజ్ వెల్ యాజ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ కూడా నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. మోర్ ఓవర్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 30 June 2025. సో దిస్ ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. nabard.orgకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.